భగవద్గీత పరమ పవిత్రమైన గ్రంథం. భగవద్గీతను విన్నా, చెప్పినా మనకు మంచి మనస్సు, సద్బుద్ధి, ఆనందకరమైన జీవితం కలుగుతుంది. దీన్ని మన పెద్దలు గీతార్థ సారం అని 20 శ్లోకాలుగా రచించినారు. ఒక్కో అధ్యాయానికి ఒక్కో శ్లోకం ఉంటుంది. ఇది ఇప్పుడు చెప్పడం జరిగింది. అందరూ విని భగవత్ కృపకు పాత్రులు కావాలని ప్రార్థన. గీతార్థ సారము వినుము నవనీతము జేకొను విధము శుకతాతకు చేతు వందనము భూతదయాపర హేతువు చే కపి కేతనునకు ఖగ కేతనుడెరగించు జ్ఞాతిరథచే పాతకము సంజాతమౌనేనే తరంబున జేతున యుద్ధమొల్ల కాపురుహూతు సుతుడి రీతి బల్కెను గీతార్థ సారము వినుము నవనీతము చేకొను విధము.